కాళేశ్వరం పైన మాటల యుద్ధం ముదిరింది. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షం లేదు, వరద లేదు, నీరెక్కడి నుంచి వృధా అవుతుంది? ఇది రేవంత్ రెడ్డి క్వశ్చన్. అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఉత్తమ్ని ఉరి తీసినా తప్పులేదంటున్నారు హరీష్ రావు. నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా ఇద్దరు ఫెయిల్ అయ్యారని, తుమ్మిడిహట్టికి మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని రేవంత్ చెప్పారు. ఒకవేళ అనుమతి ఇచ్చిన నిజమైతే రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయట పెట్టాలి. ఆ ఒప్పందాన్ని బయట పెడితే రాజీనామా చేస్తానని హరీష్ రావు అంటున్నారు. నిన్న రేవంత్ చెప్పినటువంటి ప్రతి ఒక్క అబద్ధానికి సమాధానం చెప్తానని హరీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ప్రజాభవన్ వేదికగా కాళేశ్వరం పైన ఓ చర్చా కార్యక్రమాన్ని పెట్టి కాళేశ్వరం గురించి అనేక విషయాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఎలా కుంగిపోయింది, కుంగిపోవడానికి ఎవరెవరిని కారణంగా బూచిగా బీఆర్ఎస్ పార్టీ చూపించింది, అప్పుడున్న హయాంలో ఏం జరిగింది, ఎంతటి అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇకవైపు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రజెంటేషన్లో మాట్లాడుకొచ్చిన మాటలు ఏంటంటే, ద బిగ్గెస్ట్ వర్డ్ హీ కోటెడ్, ఆయన చెప్పిన అతిపెద్ద వర్డ్ ఏంటంటే, ముఖ్యమంత్రిని ఉరిదీసిన తప్పు లేదు, మీరు ఫెయిల్ అయిపోయారు, మీరు నిరూపిస్తే రాజీనామా చేస్తా, ఇది ఆయన చేసినటువంటి